హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము 85వ కీర్తన 12వ వచనం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. సో, ఈరోజు వాగ్దానం కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకు దేవుడైన యేసుప్రభు వారు మనకేమని చెప్తున్నారంటే, దేవుడైన యేసుప్రభు వారు మనకి ఎప్పుడూ ఇచ్చేది ఉత్తమమైన వాటివే ఇస్తారు. సో, ఉత్తమమైనవే మనం పొందుకుంటాం కానీ ఉత్తమమైనవి కానివి అసలు మనం పొందుకోము. ఆయన ఎప్పుడు ద బెస్టే మనకి ఇస్తారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో, మనం ఏదైనా ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏదైనా జనరల్‌గా అడిగే ప్రతి ఒక్క దానికి కూడా దేవుడైన యేసుప్రభు వారు అడిగి ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తారు అండ్ ద బెస్ట్ మాత్రమే ఇస్తారు. సో, ఖచ్చితంగా మనము ఎలాంటి ప్రాబ్లమ్‌లో ఉన్నా కానీ, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కానీ మనం ఫస్ట్ చేయవలసిన విషయం ఏంటంటే మనం ఇంకా ఎక్కువ ప్రార్థనలో దేవుడైన యేసుప్రభు వారితో సమయం గడపాలి. సో, అలాగ చేయడం వల్ల మనము ఆయనతో టచ్ అనేది కోల్పోకుండా ఉంటాము. సో, సమస్యలు ఎక్కువయ్యే కొద్దీ కొంతమంది ఎక్కువ దేవునితో సమయం గడుపుతారు. కొంతమంది దేవుడైన యేసుప్రభు వారిని వదిలేస్తారు. ఎవరైతే దేవుడైన యేసుప్రభు వారితో ఎక్కువ సమయం గడుపుతారో వాళ్ళు ఇంకా గొప్ప గొప్ప ఆశీర్వాదాలను పొందుకుంటారు. వాళ్ళు ఎంతైతే తగ్గుతారో అంతకంటే ఇంకా రెట్టింపు ఎత్తు ఎదుగుతారు. రెట్టింపు హైట్స్ ఎక్కుతారు. సో, అలాగే దేవుడైన యేసుప్రభు వారిని ఆశీర్వదిస్తారు. సో, మనం ఖచ్చితంగా ఆ లిస్ట్‌లోనే ఉండాలి. అంటే మనకేదైనా సమస్య వస్తే మనము ఇంకా ఎక్కువసేపు మనం దేవునితో సమయం గడుపుతూ ఇంకా కూడా మనం దేవుడైన యేసుప్రభు వారికి ఎక్కువ దగ్గర కావాలి. సో, అలాగ అవ్వడం వల్ల మన భూమి దాని ఫలంనిచ్చును. అంటే మనం చేసే ప్రతి ఒక్క పని ఇంకా బాగా సక్సెస్ అయ్యి మనకి ఇంకా అది ఫైనాన్షియల్‌గా గానీ, అది హెల్త్ పరంగా గానీ, అది ఇంకా ఎలాంటిదైనా మనకు మెంటల్ పీస్ కానీ, లేదంటే ఇంకా ఏదైనా గానీ మనకు హైట్ అవ్వడం, లేదంటే మనకు మసిల్ మాస్ ఫార్మ్ అవ్వడం, లేదంటే ఇంకా ఏదైనా జనరల్‌గా మనం ఏ పని చేసినా గానీ అది మనకు ద బెస్ట్ రిజల్టే వస్తుందని దేవుడైన యేసుప్రభు వారు చెప్తున్నారు. సో, ఖచ్చితంగా మనము ఆయనకు దగ్గరవుతూ, లోకానికి దూరమవుతూ ముందుకు సాగాలి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. ఇది మేము తప్పక గుర్తుపెట్టుకొని మీరు మాకు ఇచ్చే ఆశీర్వాదాలు ఎంతో గొప్పవి, అవి ఎంతో హెచ్చైనవని మేము గుర్తుపెట్టుకొని తప్పక మేము మీ వైపే నడుస్తూ, మేము మీ మార్గంలోనికి నడుస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. యేసయ్య, మేము లోకానికి దూరంగా మీకు దగ్గరగా ఉండేందుకు సాయం చేయండి. ఈ వాక్యం వింటున్న అందరూ కూడా తప్పకుండా మిమ్మునే తమ నిజరక్షకులుగా అంగీకరించి మీ మార్గంలోనికి నడిచేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.